73వ శ్లోకము. కామ్య కామకళారూప కదంబకుసుమ ప్రియ కళ్యాణి జగతీకంద కరుణారససాగర. ఈ శ్లోకంలోని మొదటి నామము కామ్య. ఇది 321వ నామము. ఇది 2 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కామ్యాయై నమః అని చెప్పాలి. కామ్య అంటే కోరదగినటువంటిది. అటుకులకు ఆశపడే స్థితి నుండి అనంతానంద మోక్ష స్థితి దాకా మన కోరికల స్థాయిని పెంచేదే అమ్మవారు. ఈ మధ్యలో మనల్ని ఆదుకుంటూ అవసరమైన ఆశలను తీరుస్తుంది, ఆలోచన స్థాయిని పెంచుతుంది, చివరకు అపురూపమైన మోక్షాన్ని కూడా అనుగ్రహిస్తుంది. కాబట్టి అన్ని విధాలా అందరూ కోరదగినది అమ్మవారే, కోరదగినటువంటిది అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము కామకళారూప. ఇది 322వ నామము. ఇది 6 అక్షరాల నామము. ఈ నామముతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కామకళారూపాయై నమః అని చెప్పాలి. కామ అంటే కామేశ్వరిని, కళ అంటే కళ యొక్క, రూప అంటే రూపమైనది. మంత్రశాస్త్రంలో క్లీం అనే అక్షరాన్ని కామకళా బీజము అంటారు. ఈ క్లీం అనే అక్షరము కా, లా, ఈ, సున్నా అనే 4తో కూర్పు చేయబడినది. ఈ 4లో కా, లా, ఈలను వదిలి 4వదైన బిందువుతో కూడిన నాదాన్ని ఎవరు వింటూ ఉంటారో, పలుకుతూ ఉంటారో వాళ్ళు ఉత్కృష్టమైన పదవిని పొందుతారని ఆగమ శాస్త్రాల్లో చెప్పబడుతుంది. బిందువుతో కూడిన నాదము అయ్యవారైతే ఆ నాద రూపమే అమ్మవారు. ఈ రూపాన్ని కామకళారూపము అంటారు. అయ్యవారు అమ్మవారిని చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు ఇవేమీ అమ్మవారు కాదని, చివరకు ఆవిడలో ఏమి చూస్తే ఆవిడ లేకపోయినా ఆవిడను చూడగలగడము, ఆవిడను వినకపోయినా ఆవిడను వినగలగడము సిద్ధించగలదో ఆ రూపాన్ని అమ్మవారి కామకళారూపము అంటారు. అయ్యవారు అమ్మవారి యొక్క ఈ రూపముతోనే అమ్మవారితో రమిస్తూ ఉంటారు. అలా రమించే అయ్యవారిని కాముడు లేదా రమణుడు అంటారు. కాముని యొక్క కళారూపిణి, కామకళా బీజ రూపిణి అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. తర్వాతి నామము కదంబ కుసుమ ప్రియా. ఇది 323వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కదంబ కుసుమ ప్రియాయై నమః అని చెప్పాలి. కదంబ అంటే కడిమి, కుసుమ అంటే పువ్వుల యందు, ప్రియ ప్రేమ కలిగినది అని అర్థము. కదంబ వృక్షాన్ని నీపవృక్షమని, కడిమి చెట్టని, కవికె చెట్టు అని కూడా అంటారు. ఈ వృక్షము మన ఆంధ్రదేశంలో ఎక్కువగా కనబడుతుంది. చెట్లలో లక్ష్మీప్రదమైనవి కొన్ని ఉంటాయి. వాటిలో తులసి, కదంబము, బిల్వము అంటే మారేడు ముఖ్యమైనవి. వీటికి దళాలు కానీ పువ్వులు కానీ 3 చొప్పున ఉంటాయి. ఈ 3 చెట్ల పువ్వులు అమ్మవారికి ఎంతో ఇష్టము. వీటిలో కడిమి పూలు అరుణారణ వర్ణంలో ఉంటాయి కాబట్టి అమ్మవారికి మరింత ప్రీతికరము. విష్ణువుకు తులసి, శివునికి లక్ష్మీదేవికి మారేడు అంటే ఎక్కువ ఇష్టం. ఈ 3 చెట్లలో ఏ ఒక్క చెట్టన్నా గృహావరణలో లేకపోతే ఆ ఇంట్లో దేవతారాధన, అర్చన, పూజాదులు తిన్నగా సాగవు. ఆటంకాలు, అంతరాయాలు, ప్రతిఘటనలు వస్తాయి. ఒక మంత్రము ఒక సుగంధ ద్రవ్యము, ఒక రంగు ఒక ఆహార పదార్థము, వీటి సమ్మేళనము తంత్రమవుతుంది. పవిత్రమైన తంత్రసిద్ధి లేకపోతే ఆ ఇంట్లో పనులు శుభ్రంగా ఉండవు, పనివాళ్ళు కూడా సరిగా పనిచేయరు. అమ్మవారు దివిని, భువిని సృష్టి ప్రక్రియ ద్వారా అనుసంధానం చేస్తుంది. ఆకాశం మేఘావృతమై ఉరుములు ఉరిమినప్పుడు కడిమి చెట్టు మొగ్గ తొడుగుతుంది. అంటే భువిని దివిని కలిపే వర్షాధారలంటే కడిమి చెట్లకు ఇష్టమన్నమాట. అమ్మవారికి కడిమి చెట్లకు ఈ విధమైన లక్షణంలో సామ్యం ఉండబట్టే అమ్మవారికి కడిమి చెట్లతో తోటలన్నా, కడిమి పూల గుత్తులన్నా, కడిమి పూలన్నా చాలా ఇష్టము. కడిమి పువ్వులందు ప్రీతి కలిగినది అని ఈ నామానికి అర్థము. తరువాతి నామము కళ్యాణి. ఇది 324వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కళ్యాణ్యై నమః అని చెప్పాలి. కళ్యాణి శుభలక్షణములు కలది. కళ్యాణ పదానికి శుభమని, మంగళప్రదమని అర్థాలు ఉన్నాయి. ఎప్పుడూ శుభలక్షణాలతో ఉండి మెట్టినింటి కాపరానికి శ్మశానంలో అడుగుపెట్టినా ఆ శ్మశానాన్ని కూడా మంగళప్రదం చేసి సకల సృష్టి మహోత్సవానికి అక్కడ మంగళతోరణాలు కట్టించగల సర్వమంగళ కాబట్టి అమ్మవారు కళ్యాణి అనే నామంతో పిలువబడుతుంది. మనలోంచి పుట్టే శుభప్రదమైన వాక్కును కళ్యాణి వాక్కు అంటారు. మనలోంచి వాక్కు పుట్టడం అటుంచి వాక్కులోంచి మనం పుట్టినట్లు తెలియాలి.
తానే వాక్కే తాను అని తెలిసి ఉచ్చరిస్తాడు ఋషి. అలాంటి వాక్కే కళ్యాణి వాక్కు అవుతుంది. కళ్యాణి అనే విశేషము వాక్కుకే కాకుండా గుర్రానికి కూడా వాడతారు. పంచకళ్యాణి అని అంటారు. చదరంగంలో రాజుకు, మంత్రికి, శకటానికి, ఏనుగుకు, బంటుకు లేని ఎత్తు గుర్రానికి ఉంటుంది. మంత్రికి కూడా 4 వైపులకు పోగల ఎత్తులున్నా కానీ పైకి ఎగరలేగలిగే ఎత్తు లేదు. గుర్రానికి ఈ ఎత్తు ఉంది. అంటే నలువైపులా ఉండే వారి గురించే కాకుండా పైవాడి గురించి కూడా ఇంగిత జ్ఞానం ఉన్నట్లు లెక్క. అలాంటి గుర్రము పంచకళ్యాణి అవుతుంది. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 స్థితులలో ఉండే వాక్కుకు పైన ఉన్నవాడు పరమాత్మ సంకల్పంతో కూడా సత్సంబంధం ఉంటే ఆ వాక్కు కళ్యాణి వాక్కు అవుతుంది. ఈ నామానికి సంబంధించిన అమ్మవారి అవతారము అశ్వారూఢ. శుభలక్షణములు గలది, శుభప్రదమైన వాక్ స్వరూపిణి, బ్రహ్మప్రాప్తిని పొందించు కళ్యాణం యొక్క రూపము. శుభములు, శుభప్రదమైన వాక్ సంపత్తి కావాలనుకునేవారు ఈ నామాన్ని జపించాలి. తర్వాతి నామము జగతీకంద. ఇది 325వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు జగతీకందాయై నమః అని చెప్పాలి. జగతి అంటే జగత్తుకు, కంద అంటే మూలమైనటువంటిది. మొత్తం జగత్తుకు మూలము జగజ్జనని అయిన అమ్మవారే కాబట్టి అమ్మవారికి జగతీకంద అనే నామం వచ్చింది. కళ్యాణి, జగతీకంద ఈ 2 నామాలు అమ్మవారి అశ్వారూఢ, మదద్రవ అవతారాలకు సంబంధించినవి. మదం అంటే మొదట్లో పరవశత్వము అని మంచి అర్థమే ఉండేది. రాను రాను అది ఒళ్ళు తెలియకపోవడము, పెద్ద చిన్న తేడా తెలియకపోవడము, ఒళ్ళు కొవ్వెక్కడము, పొగరెక్కడము అనే అర్థాలకు దారితీసింది. పరవశత్వంలో కూడా వల్లు తెలియకపోవడం ఉంటుంది కానీ పొగరెక్కడం ఉండదు. మదద్రవ అంటున్నప్పుడు ద్రవించే లక్షణమేదో ధ్వనిస్తోంది. అంతేకాదు మంద్ర అనే పదము కూడా స్ఫురిస్తోంది. వాస్తవానికి మంద్ర అనే పదాన్ని మంద్ర అని వ్రాయాలి. మంద్రలోని నంద అనే సంయుక్తాక్షరము ఆనంద స్థితిని సూచిస్తుంది. సర్వ జగత్తుకు మూలమైనది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామము కరుణారస సాగర. ఇది 326వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కరుణారస సాగరాయై నమః అని చెప్పాలి. కరుణారస దయా లక్షణానికి సాగర సముద్రము వంటిది. అమ్మవారు అనురాగవల్లి. ఆ అనురాగానికి అవధులు లేవు. అవధులు లేకుండా ఉండే దాన్ని సముద్రము అని అంటారు. కాబట్టి అమ్మవారు అనురాగానికి దయకు సముద్రము లాంటిది. జగజ్జనని కాబట్టి ప్రపంచంలోని సమస్త మానవ జంతు వస్తు సంచయం మీద అపారమైన ప్రేమ, దయ, దాక్షిణ్యం ఉంటాయి. సా ప్లస్ అగర అంటే సాగర్ అవుతుంది. గరము అంటే గరళము, అగరము అంటే అమృతము. కాబట్టి కరుణారస సాగర అంటే కరుణారస అమృత స్వరూపిణి అని ఇంకో అర్థం కూడా వస్తుంది. దయకు సముద్రము వంటిది, కరుణారస అమృత స్వరూపిణి అనే అర్థాలు ఈ నామానికి చెప్పుకోవచ్చును.